అభద్రతలో కేసీఆర్ బారాసాను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీకి నాకు మధ్య అంతరం అవాస్తవం. కొందరు అధికారులు సంపాదన వైపే చూస్తున్నారు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. సమావేశంలో చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు జానారెడ్డి, కేశవరావు. ఇక్కడ ఎల్కతుర్తి సభలో కేసీఆర్ మాటల్లో అభద్రత కనిపించింది. ఆయన ప్రసంగంలో పసలేదు, స్పష్టత లేదు. కాంగ్రెస్పై తన అక్కసునంతా వెళ్ళగక్కారు. కేసీఆర్ ఏం చేసినా బారాసాను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అసెంబ్లీలో బారాసా తరపున మాట్లాడుతున్నది పిల్లగాలని ఆయనే చెప్పేశారు. మరి వారిని ఎందుకు అసెంబ్లీకి పంపిస్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి ఇంటి వద్ద సోమవారం సీఎం మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఇక్కడ జానారెడ్డితో మాట్లాడుతూ పలు కీలక అంశాలపైన కొంత నిర్ణయం తీసుకున్నట్టుగా ఉన్నది. ఇక్కడ ఆపరేషన్ కగార్పై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన చర్చల మేరకు ఈరోజు జానారెడ్డి కేకీలతో చర్చించా. ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. మా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తాం. రాహుల్ గాంధీకి నాకు మధ్య గ్యాప్ ఉందనడం అవాస్తవం. మా మధ్య మంచి సంబంధాలున్నాయి. మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని బయట ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిని నమ్మించాల్సిన అవసరం అస్సలు లేదు. కేసీఆర్, మోదీ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాటలు మారుస్తున్నారు. దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలి. ప్రపంచంలో ఆమెను మించిన యోధురాలు లేరు. ఒక దేశాన్ని ఓడించిన ఘనత గాంధీదే. ఇంకా పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ. మా ప్రభుత్వ పాలనపై ఇప్పటి నుంచి చర్చ ఎందుకుంటుంది? ఎన్నికల ముందు చివరి 6 నెలలు చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమల్లో లేవు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కొత్త పథకాలు తీసుకొచ్చాం. తొలి ఏడాదిన్నర ప్రణాళికల రూపకల్పనకే సమయం పోయింది. ఇప్పుడు వాటిని సమీక్షిస్తున్నాం. పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తాం. ఇంకా మొత్తానికైతే ఆపరేషన్ కగార్కు సంబంధించి సీనియర్ నాయకులుగా ఉన్న జానారెడ్డి, కేశవరావుతో కలిసి మాట్లాడడం జరిగింది. ఆపరేషన్ కగార్కు సంబంధించి పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, తర్వాత ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాలి, ఈ నక్సలైట్ల మావోయిస్టులను సంబంధించి కేంద్రం ఈ యొక్క ఆపరేషన్ కగార్న్ అనేది స్టార్ట్ చేసి చాలామందిని హతమారుస్తుంది ఎన్కౌంటర్లో. సో దానికి వ్యతిరేకంగా మరి ఏమైనా నిర్ణయం తీసుకోవాలంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఇప్పుడు చర్చించుకునేందుకు ప్రజలు ఓటేసి గెలిపించిన సంవత్సరాల కాలమైంది. మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత పథకాల రూపకల్పనకు, సంక్షేమానికి, అభివృద్ధికి మేము కొంత బాటలు వేస్తున్నాం. మీకు స్టార్టింగ్ దశలోనో ఇప్పుడే కాదు కదా. ఎలక్షన్లకు 6 నెలల ముందు కాంగ్రెస్ మంచి చేసిందా, చెడు చేసిందా అని అప్పుడు ప్రజలు చెప్తారు. ఇప్పుడైతే ప్రజల్లోకి అయితే ఈ పథకాలను తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నామని చెప్పింది. ఓపిక ఉంటే పదవులు వస్తాయి. మరో 20 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉంటా. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ వస్తుంది. కానీ నేను అలా అరెస్టు చేయలేను. అన్ని చట్ట ప్రకారమే జరుగుతాయి. నేను కేసీఆర్ లాగా చట్టాన్ని అతిక్రమించను. చట్టం ప్రకారమే నడుచుకుంటా. నేను ఒక మాట ఇచ్చానంటే అంతే, అంకిత భావంతో పనిచేస్తా. ఇచ్చిన మాటను అమలు చేసే తీరుతా. అద్దంకి దయాకర్ను ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పా, ఇప్పించాను. నన్ను నమ్ముకున్న వాళ్లకు మోసం చేయను. రేవంత్ చెప్పింది చేస్తాడనే నమ్మకం ప్రజలకు కలిగేలా చేస్తా. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నష్టపోతారు అంటున్నారు. ఇక్కడ ఇంకా సింపుల్గా ఒకటే ఎగ్జాంపుల్ చెప్పిండు రేవంత్ రెడ్డి. పార్టీ కోసం కష్టపడ్డ వారికి, నమ్మిన వాళ్లకు, ఓపికగా ఉన్న వాళ్లకు పదవులు వస్తాయి. అద్దంకి దయాకర్కు గతంలో మాట ఇచ్చినట్టుగానే ఎమ్మెల్సీ చేసిన, ఆయనకి ఇచ్చిన అని చెప్పి అంటున్నారు. సో తొందరపడద్దు. పార్టీలో ఉన్న వాళ్ళు కొంచెం ఇష్టం ఉన్నట్టు మాట్లాడద్దు. సో ఓపికగా ఉండాలని కూడా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేస్తున్న సందర్భం. ఇంకా కొందరు ఎమ్మెల్యేలు టైంపాస్ చేస్తున్నారు. చేసిన పనుల గురించి చెప్పుకోవడంలో కొంత వెనుకబడ్డాం. దీన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లో పర్యటించాలని చెప్తే కొందరు హైదరాబాద్లోనే టైంపాస్ చేస్తున్నారు. ఎమ్మెల్యే అయ్యాక మనోడు మందోడు అని ఉండదు. ఎమ్మెల్యేలందరూ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాల్సిందే. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అలా వెళ్తేనే పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరుతాయి. అధికారుల విషయంలో ప్రభుత్వం కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అందరూ మనవాళ్ళు ఉండరు. ఉన్న వాళ్ళను మనవాళ్ళుగా మార్చుకోవాలి. భూభారతి, ధరణి అంశాలపై నవీన్ మిత్తల్కు పూర్తి అవగాహన ఉంది. అలాంటి వారిని మార్చలేం. కొంతమంది అధికారులు సర్వీస్ చేయమంటే సంపాదన మార్గంలో ఉన్నారు. అలాంటి వారిని కాకుండా సబ్జెక్టు, కమిట్మెంట్ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. కొందరు అధికారుల గురించి నాకు తెలుసు, కానీ మరో ఆప్షన్ లేక వారిని కొనసాగించాల్సి వస్తుంది. ఉన్న పలంగా తొలగిస్తే పాత విషయాలన్నీ తెలిసేదెలా అని ముఖ్యమంత్రి అన్నారు. ఇక్కడ చూడండి, కొంతమంది ఐఏఎస్ ఆఫీసులు అంటే మనం డైరెక్ట్ చెప్పుకోవచ్చు. స్మితా సభల వరకు నామాత్రం శాఖ ఇచ్చిండ్రు. ఆమె కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పోస్టులు పెడుతున్న సందర్భంగా డైరెక్ట్గా చెప్పచ్చు, ఉన్న కుండబద్దలు కొట్టినట్టుగా. కొంతమంది ఏంటంటే కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నారు, ప్రజలకు పనిచేయాలని చేస్తున్నారు, వాళ్ళకి సబ్జెక్ట్ ఉంది. కొంతమంది ధనార్జనే ధ్యేయంగా ఆఫీసర్లు కూడా పనిచేస్తున్నారు. అట్లాంటి వాళ్ళను తొలగించాలి, కానీ ఆప్షన్ లేదు కాబట్టి
కొనసాగించాల్సి వస్తుందని చెప్పింది. ఇంకా ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేగా గెలిచినాక ఇంకా వాస్తవం చెప్పాలంటే బీఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకతతోటి కొంతమంది గాల్లో గెలిచిండ్రు. పెద్ద పెద్ద బాహుబలి అనుకుంటే వాళ్ళంతా గాల్లో గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. వేరే హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాలు కానీ మరికొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎమ్మెల్యేలు వట్టిగా గాలికే గెలిచిన అసలు వాళ్ళకి ఎలాంటి రాజకీయ చరిత్ర లేకపోయినా కూడా కొంత గాలికే గెలిచిన అని చెప్పచ్చు. అట్లాంటి వాళ్ళు హైదరాబాద్లో ఉండి టైంపాస్ చేస్తున్నట, ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకం అవుతలేరట. సో ఎమ్మెల్యేగా గెలిచినాక ఎమ్మెల్యే డ్యూటీ ఏంది, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఒకవైపు అభివృద్ధి ఇస్తూ మరొక వైపు సంక్షేమాన్ని ఇస్తూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా పెద్దన్న పాత్ర వహించేలాగా నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండాలి. కానీ హైదరాబాద్లో టైం పాస్ చేసుకుంటూ బిజినెస్లు చేసుకుంటూ దందాలు చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటున్నారట. ఇంకో అట్లాంటి వాళ్ళు ఇకనైనా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి కొట్లాడండి, ప్రజల బాగోగులు చూసుకోండి అని చెప్పి కూడా ఇక్కడ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. పథకాలను ప్రజల్లోకి తీసుకోవాలంటున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వ పథకాలను కూడా వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తలేరు. ఏదో వచ్చినామా, 4 మీటింగ్లలో కనిపించినామా, ఇట్లా తల దువ్వుకున్నామా, ఇట్లా హలో హాయ్ బాయ్ అని చెప్పి నమస్తే చెప్పి వచ్చినామా అన్నట్టుగా పబ్లిసిటీ, సొంత పబ్లిసిటీ చేసుకుంటాను తప్ప మరి ప్రభుత్వానికైతే వాళ్ళు మంచి చేసే విధంగా ఉపయోగపడ్డట్టు అయితే లేదు. ప్రభుత్వం ఏదైతే బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యతను వాళ్ళు నెరవేర్చినట్టుగా అయితే కనిపిస్తలేదు. ఇక్కడ మరో